సార్ నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా లండన్లో రామ్ చరణ్ గారికి వ్యాక్ స్టాచ్యూ పెట్టారు, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అంతకుముందు ఆల్రెడీ అల్లు అర్జున్కి పెట్టారు కాబట్టి ప్రెస్టేజ్ కోసం మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చి మరీ పెట్టించుకున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎలా అంటే ఆ యొక్క దేశాల్లో ఆ దేశ గవర్నమెంట్లు వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి పెడతాయి, అర్థమైందా? దయచేసి సోషల్ మీడియాకి నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళని విడదీయకండి. అల్లు అర్జున్ని, రామ్ చరణ్ మీరు విడదీయకండి, వాళ్ళు బాగానే ఉన్నారు. ప్లీజ్ దయచేసి వాళ్ళని విడదీయకండి, అర్థమైందా? ఎవరి దేశాల్లో వాళ్ళు పెట్టుకుంటారో, వీళ్ళ మీద ఉన్న వీళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు, అంతేగాని విడదీయొద్దని మరీ చెప్తున్నా. ఎందుకంటే మనం వాళ్ళని ట్రోలింగో వీళ్ళని ట్రోలింగో అవో ఇవో చేసుకుంటే యూసులు వస్తాయో అట్లా ఇట్లా, ఇది కాదు. ఎందుకంటే మెగాస్టార్కి రామ్ చరణ్ అల్లుడు, మెగాస్టార్కి సారీ అల్లు అర్జున్ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే చిరంజీవి గారికి అల్లు అర్జున్ అల్లుడు అవుతాడు, అలాగే రామ్ చరణ్ కొడుకు. ప్లీజ్. ఇక్కడ ఇష్యూ ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి 4 మెంబర్స్కి సింగపూర్లో పెట్టారు వ్యాక్ స్టాచ్యూ, ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్లో పెట్టారనమాట. సో అందుకోసమని ప్రత్యేకంగా పెట్టారని చెప్పేసి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అవన్నీ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇచ్చుకుని పెట్టుకునే అంత ఫ్యామిలీ కాదు వాళ్ళవి. అది రామ్ చరణే కాదు, అల్లు అర్జునే కాదు, మెగాస్టారే కాదు, పవన్ కళ్యాణే కాదు. వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. వాళ్ళు వ్యక్తిత్వంగా కాదు, శక్తి సామర్థ్యాలతో టాలెంట్తో కష్టపడి వాళ్ళని ప్రూవ్ చేసుకుని నిరూపించుకునేలాగా ఆ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వాళ్ళని అలా తయారు చేశాడు, అర్థమైందా? అంతేగాని దయచేసి వాళ్ళ ఫ్యామిలీని మాత్రం విడతీయకండి. నాకు రామ్ చరణ్ ఇష్టమే, అల్లు అర్జున్ ఇష్టమే, అర్థమైందా? మామూలు ఇష్టం కాదు, మీ అందరికన్నా చాలా ఎక్కువ ఇష్టం. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఓన్లీ ఫ్యాన్స్ 100% వాళ్ళు బాగుంటారు. ఏదో రాజకీయం కాడ ఆ మధ్యన ఏదో వైఎస్ఆర్సీపీకి ఏదో సపోర్ట్ చేశాడనో లేకపోతే అట్లా ఏమనుకోదు. అది జస్ట్ ఏదో వాళ్ళ ఫ్రెండ్షిప్గా వెళ్ళాడు వచ్చాడు, అది అయిపోయింది అక్కడతో. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఇప్పుడు రామ్ చరణ్ గారికి రీసెంట్గా లండన్లో వ్యాక్ స్టాచ్యూ పెట్టారు, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇక్కడ ట్రోలింగ్ ఏంటంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా అల్లు అర్జున్కి పెట్టారు కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని పెట్టించుకున్నారని అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? అది 100% నిజం కాదండి. ఎందుకు అంటే రామ్ చరణ్ వచ్చేసరికి మీకు కెరియర్ స్టార్ట్ నుంచే మీకు చిరుత అనే మూవీలో చేశాడు. ఒక మెగాస్టార్ వాళ్ళ అబ్బాయి లెక్క కాకుండా, బిడ్డ లెక్క కాకుండా కంప్లీట్గా తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ మూవీ మీకు మగధీర తోటి హీ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ ఏ లీడింగ్ యాక్టర్ అనమాట. అండ్ మోర్ ఓవర్ యాక్షన్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ మంచిగా పర్ఫార్మెన్స్ అనేది చేసేసాడు. అండ్ అదేవిధంగా మీకు తర్వాత కూడా మంచి మూవీస్ చేశాడు, డిఫరెంట్గా చేసేసాడు. తర్వాత రీసెంట్గా RRR చేశాడు. RRR కూడా మీకు బ్లాక్ బాస్టర్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీకు RRR కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది సాంగ్కి. సో అంటే డబ్బులు ఇచ్చి పెట్టించుకునేంత అవసరం రామ్ చరణ్కి ఉండకపోవచ్చు. ఇక్కడ స్పెషల్గా ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి 4 మెంబర్స్కి పెట్టారు, వాళ్ళందరూ కూడా సింగపూర్లో పెట్టారు, కానీ ఈయన ఒక్కడే లండన్లో ప్రత్యేకంగా పెట్టారు. సో అందుకోసమని డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారేమో అనుకుంటున్నారు. అలా ఎందుకు అనుకుంటారు మీరు? జనరల్గా ఇప్పుడు సింగపూర్లో వీళ్ళందరికీ పెట్టారు, సింగపూర్లో ఉన్నారు ఫ్యాన్స్, అదేవిధంగా లండన్లో కూడా ఉన్నారేమో రామ్ చరణ్కి. ఇంక ఇది ఇంకా యాడ్ అండ్ బెనిఫిట్ కదా. లండన్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉండొచ్చేమో, ఆ ఫ్యాన్స్ ఉన్నందువలన అతనికి ఆ స్టాట్యూ అనేది పెట్టుండొచ్చు. అది వ్యాక్ స్టాట్యూ కదా. అంటే ఇప్పుడు సినిమా ప్రియులు అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొత్తం దక్కిన గౌరవం, కానీ మీరు ఆ హీరోని విడదీసి ఈ విధంగా ఉన్న పరువును పోగొట్టుకోకండి అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో మీరేమి? అది 100% అండి. ఇప్పుడు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా ఒక స్టాండ్ మీదే ఉండాలన్నమాట. ఏ హీరోకి వచ్చినా కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మా తెలుగు ఇండస్ట్రీ నుండి ఇంతమందికి వ్యాక్ స్టాట్యూ అనేది పెట్టారు అంటే తెలుగు ఇండస్ట్రీ వైడ్గా వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అని. మనం ఏదన్నా అంటే లైక్ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ ఫెస్టివల్స్ ఏమైనా నడిచినా, లేదు అంటే కంట్రీ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో నడిచినా కూడా మన తెలుగు ఇండస్ట్రీస్కి ఇన్ని స్టాట్యూస్ పెట్టారు, ఇంతమంది లీడింగ్ యాక్టర్స్ ఉన్నారు అనేది ఎవ్రీవన్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. మనమే కొట్టుకుంటే పక్కవాడు నవ్వుతాడు, 100% నవ్వుతాడు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు రీసెంట్గా రామ్ చరణ్ గారికి లండన్లో వ్యాక్ స్టాచ్యూ పెట్టారు, అందరికీ తెలిసిందే. అయితే అంతకుముందే పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ గారికి సింగపూర్లో పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అల్లు అర్జున్కి పెట్టారు కాబట్టి డబ్బులు ఇచ్చి మరి వీళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వెధవులు ఇప్పుడు ఇలా ఎడుతూనే ఉన్నారు కదా. వాస్తవంగా ఎంత చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి ఫ్యామిలీని
విరోధం వచ్చేలాగా విడిపోయేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరు బాగుంటే చూడలేని సన్నాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి నేను విమర్శించను, కానీ ఎక్కువ పర్సెంట్ మెగా ఫ్యామిలీకి బడి ఏడుస్తున్నటువంటి చాలామంది సన్నాసులు సమాజంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అన్నింటికీ అందరికీ సేవ చేసే ఫ్యామిలీ. దాని మీద ఎలాగైనా సరే బురద చల్లి ఆ ఫ్యామిలీని కించపరచాలనే ఆలోచనతో ఉన్నటువంటి వెధవలు చాలామంది ఉన్నారు. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 4 మెంబర్స్కి వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సింగపూర్లో ఉన్నాయి. సో ఓన్లీ రామ్ చరణ్ గారిదే ప్రత్యేకంగా లండన్లో పెట్టారు. అందుకోసమని ఈ విధంగా మాట్లాడుతున్నారు. కరెక్టే అనుకోవచ్చు. ఎక్కడ అభిమానం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిమానులు ఇష్టం. అంతేగాని వీళ్ళు మాట్లాడే వీళ్ళకి ఏం చెప్పాలి? వీళ్ళకి ఇంత నీచమైనటువంటి మనస్తత్వం ఉంటుందా? అభిమానులు ఏమన్నా చేసుకుంటారు అభిమానులు. అందుకని డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. డబ్బులు ఇచ్చి పెట్టుకుంటుంటారా? డబ్బులు ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటారా? వీళ్ళకి లేక ఎందుకు మన ఇండియన్ కంట్రీకి ఉన్న హీరోలు అయ్యా వాళ్ళు. ఇప్పుడు మరి రామ్ చరణ్ గారికి డబ్బులు ఇచ్చి పెట్టారు అంటే మరి అల్లు అర్జున్ గారికి కూడా డబ్బులు ఇచ్చి పెట్టించినట్లేగా. అప్పుడు రాని టాక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. తెలివితేటలు కూడా అట్లాగే ఎవడ తాత సొత్తులు కావు. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్కి పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్కి పెడతారు. అంతేగాని దీనికి వాళ్ళెట్టా వీళ్ళెట్టా అని వీళ్ళు ఎందుకు కొట్టుకొని సావడం ఫ్యాన్స్ అంటే పనేమి లేక. ఎక్కడ రైజ్ అయిందంటే ఇక్కడ మన టాలీవుడ్ నుంచి 4 మెంబర్స్కి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి మేడం. అవన్నీ కూడా సింగపూర్లో ఉన్నాయి. అయితే రామ్ చరణ్ గారు ఒక్కరిదే లండన్లో పెట్టారు. సో ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు అక్కడ ఉన్నారేమో. లండన్లో ఆయన అభిమానులు ఉన్నారు. మిగతా వాళ్ళ స్టాచ్యూస్ ఇక్కడ పెట్టుకున్నారంటే సింగపూర్లో ఉండాల్సిన వాళ్ళు సింగపూర్లో ఉన్నారు. దానికి కూడా ఇంత ఇష్యూ ఏముంది? అంటే ఎవరి అభిమాన హీరో స్టాచ్యూ వాళ్ళు పెట్టుకోవద్దా? పెట్టుకుంటారు. పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి ఆయన రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ రిలేషన్ బాగానే ఉంది. వీళ్ళు బావమతులుగా అత్త కొడుకు మామ కొడుకుగా వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్కి ఏమొచ్చింది? వీళ్ళు కొట్టుకొని సావడం తప్ప అదేదో పాకిస్తాన్ ఇండియా కొట్టుకొని చచ్చినట్టు అనవసరంగా దండంగా. ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటున్నారు అంటే ఇష్యూని చూసి వీరు కొట్లాడుకోవాల్సింది ఈ హీరోల గురించి కాదు, అక్కడ బార్డర్లో మన దేశం కోసం ప్రాణాలు వదులుతున్నారే మురళీ నాయక్ లాంటి వాళ్ళు. సో వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళ గురించి ఏదైనా సపోర్ట్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదైనా హెల్ప్ చేయండి. ఇటువంటి చిన్న చితకా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ఏ సినిమా హీరోయిన్ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రజలదే. ప్రజల వంతు లేకుండా మీరెవ్వరు ఎక్కడ ఏమీ సంపాదించలేరు. మీరు ఎంత కష్టపడండి, మీరు ఎంత శ్రమ పడండి, కెమెరాల ముందు ఎంత ఒళ్ళెరగ తీసుకోండి, ఎంత ఫైట్లు చేయండి, కానీ ఈ ఫైట్లు, ఈ డాన్సులు, ఈ యాక్షన్ మొత్తం ప్రజల సొమ్ము. బ్రో హాయ్ బ్రో. సో రీసెంట్గా రామ్ చరణ్ గారికి లండన్లో వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు. ఐడియా ఉంది కదా? అవును. సో అంతకుముందు సింగపూర్లో అల్లు అర్జున్ గారికి పెట్టారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ఏమంటున్నారంటే మా అల్లు అర్జున్కు అట్లా స్టాచ్యూ పెట్టారు కాబట్టి మీరు మెగా ఫ్యామిలీ వారు డబ్బులు ఇచ్చి మరీ ఈ విధంగా పెట్టించుకున్నారు అంటున్నారు. సో ఇది నిజమే అనుకుంటున్నావా? అంటే మీరు అంటుండ్రు డబ్బులు ఇచ్చి పెట్టిందని మీకు తెలుసు. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నీ చాలా ఒక్క నిమిషం అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే డబ్బులు ఇచ్చి పెట్టిండ్రన్న. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చిండ్రా? లేకపోతే అల్లు అర్జున్ వచ్చి డబ్బులు ఇచ్చిండా? ఎవరు ఇలా కదా వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ వాళ్ళు పోయి అల్లు అర్జున్ బొమ్మ అక్కడ పెట్టిండ్రా? డబ్బులు ఇచ్చి పెట్టిండ్రా? ఎట్లా మాట్లాడతారన్న? ఎక్కడ తలకాయ ఎక్కడుందన్న వీళ్ళ ఫ్యాన్స్కి? నాకు అర్థం కాదు. ఆర్మీ ఫ్యాన్స్ అంట. ఏందిరా ఆర్మీ అంటే గొప్పదన్న? ఏం మనుషులరా మీరు? ఏడ ఉంది మళ్ళీ? ఏడ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? బ్రెయిన్ ఉందా వాళ్ళకి? డబ్బులు ఇచ్చి పెట్టినంటే వీళ్ళు ఇచ్చిండ్రా డబ్బులు? ఫ్యాన్స్ని కించపరిచే కదా, వాళ్ళకి బుర్రనే లేదంటే నువ్వు ఫ్యాన్స్ని కించపరుస్తున్నావు అంటూ ఆ విధంగా ఎందుకు అంటున్నారంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి 4 మెంబర్స్కి స్టాచ్యూ పెట్టారు. ఆ 4 మెంబర్స్ సింగపూర్లో ఉన్నాయి. ఓన్లీ రామ్ చరణ్ గారిది ఒక్కరిదే లండన్లో పెట్టారు. సో అందుకోసం ఈ విధంగా అంటున్నారు. అదే కదా వాళ్ళ బాధ. ఏంటంటే అల్లు అర్జున్ గిట ఆడ ఉండింటే బాగుంటుండే కదా అని వాళ్ళ బాధ ఉంది. అది చెప్పకుండా వీళ్ళేమంటున్నారంటే బుర్రలు లేక మాది పెట్టిండ్రు, మాది గిట్ట ఉండింటే బాగుండు కదా అని. వీళ్ళకు నిజంగా అన్న వీళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు మధ్యలో పోతే వీళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గమ్మున ఉండండి, మీ పని మీరు చేసుకొని గమ్మున ఉండండి. సినిమాలు చూసిరా, అభిమానించినా అంతవరకే వదిలేయి. మెగా ఫ్యామిలీస్ అల్లు అర్జున్ ఫ్యామిలీలో లేరా? ఉన్నారు కదా, అందరూ ఒకటే, సపరేట్ ఏం కాదు. అలా ఏం లేదు. వాళ్ళకి టైం వచ్చేసింది, పెట్టేసారు. ఆల్రెడీ గ్లోబల్ స్టార్గా పేరు వచ్చేసింది. ఇంకేం కావాలా?
చాలా మంది పెట్టారు కదా, మహేష్ బాబు కూడా పెట్టినట్టున్నారు కదా ఆల్రెడీ. అది అక్కడే చాలా లేట్ అయింది అనమాట. వీళ్ళందరివి సింగపూర్ లో పెట్టారు, ఈయన ఒక్కరిని లండన్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇదంతా యాంటీ కావాలని చేసే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, కావాలని చేసేది. లండన్లో పెట్టారా సింగపూర్లో పెట్టారని కాదు, వాళ్ళకు స్టాచ్యూ అనేది పెట్టారా లేదా అది ఎంత బాగా అనిపించేసింది. ఆడ పక్కన స్టాచ్యూ పక్కన రామ్ చరణ్ కూర్చున్నాడు చూసారా, రామ్ చరణ్ కన్నా స్టాచ్యూనే ఫుల్ క్లారిటీగా కనబడుతున్నది. సో పాప చూసారా క్లింకారా వెళ్తున్నది, రామ్ చరణ్ నాడు ఉన్నా కానీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే ఉపాసన గారు అంటున్నారు కారా 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 అని అంటున్నది. అయినా కానీ రామ్ చరణ్ ఇట్లా చేతులు పట్టుకుంటున్నా కానీ అటు వెళ్తున్నా అంటే చూడండి ఎంత ఆ చిన్న పాపకు కూడా ఎంత క్లారిటీగా అర్థమైందో. సో దీన్ని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన తెలుగు నటుడికి ఇలా రకరకాల ఏరియాలకు కొంతమందికి అవార్డ్స్ వస్తుంటాయి, కొంతమందికి డాక్టర్ బిరుదులు ఇస్తుంటారు. ఈ స్టాచ్యూ అనేది చాలా నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో మంచి నేమ్ అనమాట. సో గౌరవం అది ఒక గొప్ప గౌరవం, దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు ఇంకో స్టార్కైనా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎవరు మన అల్లు అర్జున్, మహేష్ బాబు సో గొప్ప నటులు అయ్యారు కాబట్టి వాళ్ళకి స్టాచ్యూలు పెడుతున్నారు. దాన్ని ట్రోల్ చేసేసుకొని మనం తిట్టేసుకొని ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అని చెప్పేసి మెగాస్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని డివైడ్ చేసుకొని ఎవరికి కూడా తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఇచ్చారు. ప్రేమికుడిగా చెప్పండి, ఇక్కడ బార్డర్ లో మన దేశం కోసం అంతమంది రియల్ హీరోలు ఫైట్ చేస్తుంటే ఇలాంటి విషయాల గురించి ఫైట్ మాట్లాడుకోవడం అనవసరం. ఇది సంతోషించాలి, జస్ట్ వదిలేసుకోవాలి. దీన్ని గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆడ అన్ని గొడవలు చేస్తుంటే చూడు ఇద్దరు లేడీస్ వెళ్ళేసి దుమ్ము దులిపేసి వచ్చేసారు. సో వాళ్ళని కీర్తించండి. ఇక్కడ మీరు గొడవలు పెట్టుకోవడం సినిమా చూసి బయటకు వచ్చేసినా అయిపోయింది అనుకుంటారు. కానీ ఆడ దేశం కోసం అంతమంది సైనికులు చనిపోతున్నారు, యుద్ధం చేసి గెలిచేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు పోయి సింధూర్ అనే పేరు పెట్టేసి ఇద్దరు అమ్మాయిలు పోయి గెలిచి వచ్చారు. దాన్ని కీర్తించండి, ఇండియాని డెవలప్ చేయండి, ఇండియాకు మంచి పేరు వచ్చేలా ఏమైనా ఉంటే పాటలు రాయండి, డెవలప్ చేయండి. కానీ మీరు అయోధ్య పెట్టేసి నా హీరోకి ఇప్పుడు పెట్టారు, ఆయన హీరోకి అంతకుముందే పెట్టారు, దానికి కాపీగా ఇది పెట్టారు, ఇదేం మనసులు రా బాబు. మీరు పక్క దేశం వాడు పాకిస్తాన్లో కొంత 2-3 మీడియా ఛానల్స్ ఉన్నాయి, అబ్బాయిలు అయితే మన ఇండియా గురించి కీర్తిస్తూ ఎన్ని వీడియోలు చేస్తుంటారో పాకిస్తాన్ వాళ్ళు. అయినా కానీ చూడండి బెలూచిస్తాన్ చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మనం ఒక విధంగా వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా చాలా వరకు గెలిచాం. పాకిస్తాన్ చాలా మందిని చంపిపడేసాం. నాకు తెలిసి బెలూచిస్తాన్ కూడా సపరేట్ దేశంగా మారే అవకాశం ఉందంటున్నారు. జెండా కూడా బాధేశారంట వాళ్ళు. సో రియల్లీ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం రియల్లీ గ్రేట్. మన సపోర్ట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇంతకన్నా డబుల్ సపోర్ట్ ఇస్తామని నేను అయితే కోరుకుంటున్నా. అలాగే స్టాచ్యూ గురించి ఇష్యూలు చేయాల్సిన అవసరం లేదు, ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం వచ్చింది, టైం వచ్చింది, పెట్టేశారు. రామ్ చరణ్ గారికి అంత అవసరం లేరు. ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. అంతకుముందే వాళ్ళ డాడీ చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. చిరంజీవి అభిమానులు ఎంత ఉన్నారో రామ్ చరణ్ గారు కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి చిరంజీవి గారి కన్నా ఎక్కువ రామ్ చరణ్ గారికి అభిమానులు ఉంటారు. అభిమానంతో పెడతారు కానీ డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది, నచ్చింది. రామ్ చరణ్ గారు లానే ఉన్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వీళ్ళందరికీ కూడా సింగపూర్లో పెట్టారు, ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? డబ్బులు ఇచ్చే పెట్టించుకున్నారు అంటున్నారు. అభిమానులు ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. డబ్బులు ఇచ్చే పెట్టాలి కదా. నా అభిమానం ఎక్కడుంటే అక్కడ పెట్టుకుంటాం, అంతేగాని వాళ్ళ మీద అట్లా మాట్లాడడం తప్పు. ఆయన ఓన్ టాలెంట్ కి గుర్తించి అట్లా పెట్టారంట. అంతే, ఆయన అభిమానులం కాబట్టి ఆయన యాక్షన్ అంటే చాలా ఇష్టం మాకు. చిరంజీవి గారికి ఇష్టమే మాకు. తండ్రికి ఎట్లా గౌరవం ఇవ్వాలి, తండ్రి ఎట్లా చూడాలి అనేది తన దగ్గర నేర్చుకోవాలి. కొడుకుగా అంటే రామ్ చరణ్, తండ్రికి తగ్గ తనయుడు. ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? రంగస్థలం అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకోసమని? చాలా యాక్టింగ్ చాలా చేస్తారు, రియల్గానే జరిగినట్టు కనిపించింది. అన్న ఆ డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నంత కర్మ అంత అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్. సో ఆయన సినిమాలు అందరూ చూస్తున్నారు. అండ్ ఫారెన్లో అయితే మాత్రం పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. సో దాని గురించి అయితే మీరు చెప్పక్కలేదు. ఎవరో కొంతమంది కావాలని ట్రోల్ చేయడం అన్న. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే మొత్తం ఒకటే ఫ్యామిలీ. సో వాళ్ళ మధ్యలో ఎటువంటి భేదాలు లేవు. ఏదో ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి, మళ్ళీ కలిసిపోతాం, మాట్లాడుకుంటాం, అది కామనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేటు, రామ్ చరణ్ ఫ్యాన్స్ సపరేటు అని చెప్పి కొంతమంది విడదీయడం. సో అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా వచ్చినా కానీ ఆ అడవిడ అనేది మామూలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు అల్లు అర్జున్ అభిమానులైనా రామ్ చరణ్ అభిమానులైనా వాళ్ళందరూ మెగా ఫ్యామిలీయే. మెగా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు, లేకపోతే ఈ ప్రెస్టేజ్ కోసం పెట్టించుకున్నారు. అల్లు అర్జున్ పెట్టారు కాబట్టి రామ్ చరణ్ పెట్టారు, ఇది అని అనటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా వాళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. కాబట్టి
మెయిన్ మనకి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గర నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ. అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ వేరు, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ వేరు, ఈ తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు సాయిధరం తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ వాళ్ళు వేరు. ఇలాంటివి ఏం లేదండి, మొత్తం అందరూ కూడా మెగా ఫ్యామిలీనే. వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే ప్రెస్టేజీ కోసం అల్లు అర్జున్ చేసుకున్నాడని రామ్ చరణ్, లేకపోతే రామ్ చరణ్ చేశాడు కాబట్టి అల్లు అర్జున్, ఇలా ఏమీ ఉండదండి. అది బయట క్రియేట్ చేసినవి తప్ప మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒకటే కాంపౌండ్. అది పెట్టించుకోవడం కరెక్ట్, మీరు అలాగ అనడం కరెక్ట్ కాదు. అంటే సార్ ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడ రేజ్ అయిందంటే ఇప్పటివరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 4 మెంబర్స్కి వ్యాక్స్ స్టాచ్యూస్ పెట్టారు, అది సింగపూర్లో. ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్లో పెట్టారు అనమాట. సో ఇట్లా ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు, డబ్బులు ఇచ్చే పెట్టించుకున్నారు అంటున్నారు. సో అలాగే ఎలాగ ఉంటుందండి, అది లండన్లో రామ్ చరణ్ గారు అభిమానులు పెట్టుండొచ్చు, అంతేగాని కరెక్ట్గా లండన్లో పెట్టారు సింగపూర్లో మిగతా హీరోలు పెట్టారు అని అంటాం కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే అభిమానులు ఎక్కడున్నా సరే త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా మన తెలుగు సినిమా స్టార్డమ్ అక్కడికి వెళ్ళింది. అందులో గ్లోబల్ స్టారు రామ్ చరణ్ గారు కాబట్టి ఆయన్ని లండన్లో డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు, సింగపూర్లో ఇంకో హీరో పెట్టించుకున్నారు. ఇలాంటిదేం కాదండి, ఎక్కడ ఏ హీరోలు పెట్టించుకున్నా వాళ్ళ అభిమానులను బట్టి వాళ్ళ అభిమానులు పెడతారు తప్ప ఇది ఏదో కాంట్రవర్సీకి మాట్లాడటం తప్ప, అభిమానులు వారి ఉత్సాహం బట్టి వాళ్ళ అభిమానించే హీరోని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు.